ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం లేకపోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అభయహస్తం పేరుతో హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని గప్పాలు కొట్టింది. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందో అందులో పొందుపరుస్తామని కూడా ప్రకటించింది. నిరుద్యోగులు గందరగోళం లేకుండా ఆయా ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పేర్కొంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే పోలీసులతో అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరుద్యోగులు కథం తొక్కారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డ్రామాలు ఆడిందని, ఇప్పుడు నిరుద్యోగులను విద్యార్థులను పట్టించుకోవడం లేదని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నామే తప్ప కొత్తగా హామీలు ఏమి కోరట్లేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, మొత్తానికి నిరుద్యోగులు ఏదైతే ఓయూలో నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. నిరుద్యోగులు ప్రభుత్వంపై నిప్పులు చెగిరారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో ఉస్మానియా లైబ్రరీ ముందు కూడా ధర్నా నిర్వహించారు. 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడేమో 2.5 సంవత్సరాల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. ఈ 60,000 ఉద్యోగాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప వీరు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీరు రాగానే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేవలం సుమంతంగానే గత ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలతో కలిపి కేవలం 10,000 ఉద్యోగాలు యాడ్ చేసి అవి మేము ఇచ్చామని చెప్పేసి గొప్పగా ప్రగల్భాలు చెప్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం చెప్పేసి నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగిలినవి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ ముందు కూడా నిరుద్యోగులు ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూడా అనేక మంది అంటే ఈ ధర్నాలో నిరుద్యోగులు సైతం ఈ ధర్నాలో పాల్గొని వారు ప్రభుత్వానికి వ్యతిరేకతతో నినాదాలతో హోరెత్తించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది. మరి అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మాయమాటలు చెప్పేందుకు నిరుద్యోగులు కూడా మభ్యపెట్టేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరు నిరుద్యోగులు కూడా వారి వలలో పడకుండా మేము ముందు జాగ్రత్తగా ఉన్నామని చెప్పేసి వారు ప్రభుత్వానికి కూడా సూటిగా సమాధానం చెప్పిన పరిస్థితి మనం ఉదయం చూసాము. మరోపక్క కూడా ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఆ 2.5 ఏళ్లలోపు తూతు మంత్రంగా చేతులు దులుపుకొని మనం నిరుద్యోగులకు ఏదో ఒక మాట చెప్పి ముందుకెళ్లాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా అనుకుంటుంది. కానీ ఈ ఆలోచన మాత్రం కుదరదు అని చెప్పేసి వారు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.